గాయస్ మీలో ఎవరైనా యానిమీ ఫ్యాన్స్ ఉండి వాళ్ళకి ఈ వీడియో కోపాన్ని తెప్పించేలా ఉంటే వీఆర్ సారీ. బికాస్ మేము ఈ వీడియోని కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే చేసాం. ట్రై టు అండర్స్టాండ్. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసి ఫాస్ట్ గా మన ఛానల్లో 850K కంప్లీట్ చేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ ఫిర్యాది ప్రేమైన యూట్యూబర్స్. ఎట్టుందిరా కొత్త బండలు? నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? యాదో ఒకటి చెప్పు చక్కగా. పర్లేదా? పర్లేదంటే మమ్మ నాకు అట్లా అనిపించింది, నేను అట్లా అన్నా. నువ్వేంది అంటే అనిపిస్తే అంటా? ఓయ్ బాగుందనా? సూపర్. దీనేమో నేరేటో బండలు ఉంటే బాగుందిరా, మనలతోనే ఎవరుతానన్నా. తండ్రి కొడుకులు కాన్సెప్ట్ తో ఒక వీడియో చేసింది. తండ్రి కొడుకు ఎవరున్నారు? నేరటో మినాటో. ఓయ్ ఏంది నేరటో కొడుకు మినాటో? లే ఏలి ముద్ర, మినాటో కొడుకు నేరటో, నేరటో కొడుకు మినాటో కాదు. అవి తెలియదులే, నేనేమన్నా రోజు చూసినా దానికి తెలిసేకి. చూడకుంటే అడగల్లా, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తావా? సర్లే, నా దగ్గర ఉంది నేరటో బండల్. ఎప్పుడు తీసినావురా? నేను తీలే, నా ఫ్రెండ్ తీసినాడు. మళ్ళీ నువ్వు తీసినట్టు చెప్తాండవే. అవన్నీ నీకు అనవసరం. ఇప్పుడు నీకు బండలు కావాలా వద్దా? కాళ్ళ వేసుకొని రాపో. A few moments later. వచ్చేసా నిలేసి చేయి స్టార్ట్ చేయి. ఆటోమేటిక్ ఆఫ్ చేసి తండ్రి కొడుకులు కలిసి కొట్లాడితే ఎలా ఉంటుందో జనాలకు చూపిద్దాం. ఎస్సీబీ రిక్వెస్ట్ పెడుతున్నాడు, క్యాన్సిల్ కొట్టే వీడియో అయిపోయినాక పిలుద్దాం. మళ్ళీ పెడతాడు. నాకు పెడతానండే. ఏంది రిక్వెస్ట్ రిజెక్ట్ చేస్తాను గదినిగా మెల్లుదో మళ్ళా. నేనేం చేయలే, ఎస్ఆర్బి చేయమని అంటేనే చేసిన. ఏంటి చెప్పినావురా? వీడియో చేస్తాను పోయి డివోర్స్ స్క్వాడ్ తండ్రి కొడుకులు మాది డాడీ. మీకు విద్య నేర్పించింది ఎవరు? ఎవరు నేర్పిలే, మేమే నేర్చుకున్నాం. ఇడగాదు పోయి నేరటో యానిమీలో జిరాయా కదా, మళ్ళీ జిరాయనే వదిలేసి ఆడతారా మీరు? స్టార్ట్ చేయండి ఆటోమేటిక్ వచ్చేసి. మీ గురువు ఉన్నాడు మీకు అండగా. గురువు గారు మాకు మీ సాయం ఏమొద్దు గాని మీరు ఆడుకోబండి, మళ్ళీ పిలుస్తాం. మెడతో కొడతా స్టార్ట్ చేయబోయ్. గురువు అనేవాడు సంతోషం నోటి పంచుకునేవాడు కాదు, కష్టంలో కూడా పక్క నిలబడేవాడు. బయట క్యారెక్టర్ లో మునిగిపోయినారా? స్టార్ట్ చేయండి వదలడు కానీ జిడ్డు నా కొడుకు. మామ ఒక సామెత ఉంది చూడరా. ఏంది? గుర్తులంతా గద్దలే గుర్తా ఉంటారు చూడు. నాకు ఈ గద్దను చూస్తే అదే గుర్తుకొస్తుంది. అది గద్ద కాదనైనా సాసుకే పవర్ అంట. కరెక్టే, అది నాకు తెలుసు. నేను దీన్ని చూస్తుంటే నాకు అది గుర్తుకొస్తుంది అంటున్నా. నేను దింపులే పీక్ లో వెళ్ళిపోతుంది. ఆవిడ బయటకు వచ్చేసినావా క్యారెక్టర్ నుంచి? మనం ఇప్పుడు మామూలు ప్లేయర్స్ కాదు, ది గ్రేట్ ద లెజెండ్స్ అయిన యుద్ధ వీరులం. నాకు అర్థం కాలేదు సార్. అంటే నువ్వు జిరాయా, మాకు శిక్షణ ఇచ్చిన గురువువి. నేను మినాటో, వాడికి జన్మనిచ్చిన తండ్రిని. వాడు నారుటో, మొత్తం నారుటో సిరీస్ కే హీరో. కాబట్టి ఇప్పుడు మనం మన లీఫ్ విలేజ్ లో దిగి మన లీఫ్ విలేజ్ ని నాశనం చేయడానికి వచ్చిన శత్రువులని మనం అంతమొందించాలా? సరే ఓకే, అంతా బాగుంది. కానీ గజనిగాడు హీరో అంటేనే కన్విన్సింగ్ గా లేదురా. ఎందుకు లేదు మామ, నాకేం తక్కువ? తక్కువేం లేదు, అన్ని ఎక్కువే. అవలా ఎక్కువే, సుగిలి పనులు చేసేది, చిన్నపిల్లల ఫ్యాక్టరీలు దొబ్బి తినేది, ఇంత మంచి లక్షణాలు పెట్టుకుని ఇంకా నీకేం తక్కువ? లేలే వదిలే మచ్చా, ఈ మ్యాచ్ వదిలే. పాపం ఎంతైనా నేరటో బండలు వేసుకున్నాడు. సరేలే, గురువులకి శిష్యులని క్షమించడం అలవాటే కదా, బతుక్కో. ఇంక ఇన్వాల్వ్ అయిపోయి క్యారెక్టర్స్ లోకి. గురువుని గురువు అని పిలిచాలా, తండ్రిని పిలిచాలా, కొడుకుని కొడుకా అని పిలిచాలా? నాన్నగారు మీకు బ్లడ్ తక్కువ ఉంది, దాన్ని బ్లడ్ అన్నారు, హెల్త్ అంటారు కొడుకా. అదే నాన్నగారు. ఏంటదే నువ్వు తప్పుగా పలికావు? అజిరాయ గురువు నీకు నేర్పించింది ఇదేనా? ఏంది నా మీదకి వస్తున్నారు మీరు? నేను కరెక్ట్ గానే చెప్పిన, వాడే తప్పుగా నేర్చుకున్నాడు. లేదు నాన్నగారు, ఆయన దృష్టి అంతా నాకు నేర్పించడం కన్నా పక్కనున్న అమ్మాయిల మీద ఎక్కువ పెట్టుంటాడు. జిరాయ మాస్టర్ ఆటగాడు. ఇప్పుడేమో ఏంది సావట్లే. తండ్రి గారు, వాడిని నేను కొట్టడానికి వెళ్తుంటే నీకెందుకు పుత్రుడా కష్టం? నీవెన్నంటే నేనుండగా. నాయనా మినాటో, యానిమీ ప్రకారం నువ్వు నేరటో కోసం ఫస్ట్ లోనే నీ ప్రాణాన్ని త్యాగం చేయాలా, కానీ నువ్వు కిల్లులు కొడతావు. ఆయన కురామా లేదు, ఆయన గురించి ఇప్పుడు చంపేకి నన్ను. అయినా ఇప్పుడు వీళ్ళని కొడుతుంది కూడా నేరటో కోసమే. నా కోసం ఎందుకు నాన్నగారు? నా కోసం ఏం వద్దులే, నేను కొట్టుకుంటా. ఏమో పోయి కిల్లులు కొట్టకుండా వీడియో బారాదు. బాబా తల్లి తల్లి కవర్ ఇద్దురా, పని పెడతాను నన్ను. సిగ్గులేనుడా? ఇప్పుడు కొట్టిన మళ్ళీ వచ్చినావు కొట్టించుకుంటేకి. నాన్నగారు మీరు చచ్చిపోవాలి నాన్నగారు, రూల్ ప్రకారం. హీరోని నేను. నువ్వే నన్ను హీరోవి. నువ్వు మాడి చచ్చిపోండి, నేను క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేస్తా. అయి నాన్నగారు వద్దులే నాన్నగారు, అంత పని చేయకండి. ఇంకేం లేదు నాన్నగారు నేను నాన్నకిల్లు దొబ్బితి మిమ్మల్ని కాపాడదామనే. నన్నేం కాపాడదు లేప, నేను కాపాడుకుంటా. కిల్లు దొబ్బద్దు, నువ్వు దండం పెడతా నీకు. ఏం రారే నువ్వు రే పడుకో. ఇద్దరికి సమానంగా పడింది. మా వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు వాణి కొడుతున్నారో పక్కన చెట్టు కొడుతున్నారో అర్థం కాలే. చెట్టు కూడా డ్యామేజ్ పడదు రే, వాణి కొట్టండి. వద్దులే, నేను కొట్టేసిన. సూపర్ నాన్నగారు, మీరు వీరుడు. విద్య నేర్పించింది ఎవరు? నేను. విద్య నేర్పించే దాంట్లో ఉండదు, నేర్చుకునే దాంట్లో ఉంటుంది. అంటే ఇప్పుడు గురువులంతా పైగారోళ్ళా? గురువులంతా కాదు, నువ్వు కనువే. నువ్వంటే నువ్వు జిరాయ కాదు, నువ్వు ఎస్సీబివి. కానీ ఇప్పుడు నేను జిరాయ బట్టలు వేసుకున్నా కదా. బట్టలు వేసుకున్నంత మాత్రాన నువ్వు నిజం జిరాయ అయిపోవు. నీ పంది మొగం నువ్వు. లేడన్నా మినాటోసుకున్నాయి కనబడితే చెప్పండి, నేను తీసుకుంటా. మాకొద్దా? నువ్వు జిరాయ ఓయ్, జిరాయ పవరాడు బాటుగా. జిరాయ పవర్ లేదు దీంట్లో, నేను కున్నయ్యే వాడతా. సరే వాడదు గాని. కాదు గురుగారు, మీరు రసికుడు అంటేనే
అంటే బయట టాకు యానిమీలో అందమైన అమ్మాయి కనబడితే అసలు అట్టా ఒక లుక్ ఎత్తారంట కదా. ఎవడు చెప్పింది? నేను విద్యను బోధించే ఒక జ్ఞానుణ్ణి. జ్ఞానులే, అది కరెక్టే. కానీ జ్ఞానంతో పాటు అది అట్లా లుక్కులు గిక్కులు ఏంది కదా. ఏమోయ్ పాపాత్ముడా, గురువు గారితో మాట్లాడే పద్ధతి ఇదేనా? అది తప్పైపోయిందిలే గురుగారు, సారీ. కానీ నిజమే కదా ఇది. అవును నాన్నగారు, నిజమే ఇది. నాకు విద్యను ఎంతలా బోధిస్తాడో అమ్మాయిలు కూడా అలానే బోధిస్తాడు, స్పెషల్ క్లాసులు తీసుకొని. జిరాయ మాస్టరు దొరికిందిరా మినాటో ఏడన్నా? లేదు మామ, దొరకలే. దొరికితే చెప్పాను రా, మినాటో పవర్ అది దుమ్మాడిద్దాం దాంతో. నీకంటే తెలుసు మినాటో పవర్ అని? తెలిసేం తెలుసు, నాకు అన్ని తెలుసు మినాటో గురించి. ఇది ఒక 4 ముక్కలు చెప్పు. మినాటో క్యారెక్టర్ ఎప్పుడూ నవ్వుతూ అందరితో మంచిగా మాట్లాడుతూ ఉంటాడు, కానీ లోపల ఒక గొప్ప యోధుడు, అందరినీ రక్షించే గ్రామ పెద్ద. అందుకే ఈయనను ఎల్లో ఫ్లాష్ అని పిలుస్తారు, ఎందుకంటే ఈయన కదలికలు మెరుపులాగా మెరుస్తూ ఉంటాయి. ఓడే మనం చూడలే కదా మామ నేరేటో, నీకంటే తెలుసు ఇవన్నీ. చాట్ జీపీని అడిగి చూడు, నీకు తెలుస్తుంది. ఇప్పుడు చూసినావా? ఇప్పుడు కాదు, గేమ్కి వచ్చే ముందు తెలుసుకొని వచ్చినా ఏ క్యారెక్టర్ ఎట్టుంటుందని. వా, నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మళ్ళీ నేరేటో గురించి చెప్పలేదే, వీళ్ళిద్దరి గురించి చెప్పినావు. నేరేటో ఒక అల్లరి పిల్లోడు, అతను ఎప్పటికైనా హుకేజ్ అంటే గ్రామ నాయకుడు అవ్వాలని కోరిక. అతన్ని కొట్టినా తిట్టినా ఏం చేసినా అతను ఆ కోరికను మాత్రం వదులుకోడు. పైగా ఇతనికి రామన్ సూప్ అంటే చాలా ఇష్టం. అది ఎవరైనా తింటుంటే ఇతని కళ్ళు మొత్తం అక్కడే ఉంటాయి. అలాగే ఇతనికి ఒక స్పెషల్ స్కిల్ ఉంది, అదేంటంటే ఒకేసారి 100 నరుటలను సృష్టించి శత్రువులని గందరగోళానికి గురి చేసి పండబెడతాడు. బట్ నిజంగా చూసినోడు కూడా ఇంత క్లారిటీకి చెప్పడు కదా మామ. దాందే మంది ఇప్పుడు చూడు, చెప్పడం మోటే కాదు, చేతల్లో కానీ చూపిస్తా. ఏమే పోరి, ఏం చేస్తున్నావు? ఈడ లూడ్ తీసుకుంటావా? ఈడ లూడ్ తీసుకుంటే మ్యాప్ మొత్తం సిగ్నల్ పోతుందని తెలీదు. నాన్నగారు రావాలా? నాన్న తన శత్రువులు ఉన్నప్పుడు యానా కొడుకు ఇట్లా రాళ్ళ అని పిలుతాడు, డైరెక్ట్ వచ్చేస్తాడు. అదిగో వచ్చేస్తున్నా. నాకు తెలుసు మీరు వాడిని కొట్టేస్తారని, అందుకే అడిగా. ఇవే ఈ ఎక్స్ట్రా కూతులే వద్దు, నేనటో బండలు వేసుకున్నా దొంగ నా కొడుక. అవును, నీ కొడుకు దొంగ నా కొడుకే. నేను చూడు సెకండ్ లో వచ్చేసాను నిన్ను కాపాడడానికి. ఎప్పటికైనా గురువు గురువే. అవునులే గురువు గారు, మీరు తోపు, మీరు తురుము. జై జిరాయ. నాన్నగారు ఇట్లండి, ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు, కొడుతున్నారు. నువ్వు హీరో నా బట్ట హెల్ప్ అడగకూడదు, ఇంకా మా చేయలే హెల్ప్. ఓ సారీ. నాన్నగారు మీకేమైనా హెల్ప్ కావాలా? నాకేమొద్దులే, పని చూసుకో. బాబా కావాలి హెల్ప్ కావాలా? సంపద మీరు నేరటు తొందరగా వచ్చేస్తున్నా నాన్నగారు. సంకనాకి రా. ఇంకా ఎవరు నాన్నగారు మిమ్మల్ని కొట్టింది చెప్పండి, నా కొడుకుని వదిలిపెట్టను. ఏ నేరటు, మినాటో నీకు తండ్రవ్వక ముందే నా శిష్యుడు. నా శిష్యుల మీద చెయ్యడం నేస్తే చెయ్యాలాగే అడ్డంగా నరికేస్తా. చూసుకుందాం మళ్ళీ అయితే ఎవరు కొడతారో చూసుకుందాం. గురువు వర్సెస్ కొడుకు. దేవుడా నా కొడుకు కొట్టాలి, దేవుడా నా గురువు కొట్టకూడదు. దిగు మినాటో, నిన్ను కొట్టిన వాడిని ఎలాగో కొట్టలేకపోయాను, కనీసం నిన్ను బ్రతికించే అవకాశమైనా నాకు దక్కింది. గురువు గారు మీకు విషయం చెప్పనా? చెప్పరా చారి. యో గురువా, ఇటు అదురు సినిమాలో బ్రహ్మానందం ఎన్టీఆర్ కదా ఉండేది, చెప్పరా చారి అంటాను. ఓ సారీ మర్చిపోయినా. సెకండ్ లో గురుజీ గుర్తొచ్చా. బాబా ఎవడనుకున్నారు, ఇప్పుడే కొడుకు కోసం ప్రాణాలు ఇచ్చి మరీ వచ్చా. నాన్నగారు మీరు నా కోసమే ఇవ్వరా, నీకోసమే ఇచ్చింది. అది చూడు మళ్ళీ ఇచ్చి ఎందుకు ఇస్తున్నారు అన్నిసార్లు? ఎందుకంటే నేరటే అని మీలో మినాటో నీ ప్రాణాన్ని కాపాడడానికి తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడు కాబట్టి. ఆయన చేసేది ఒక్కసారే కదా, నువ్వు 2 సార్లు చేసినావు. నీకోసం 2 సార్లు ఏంటి బిడ్డ, 200 సార్లు చేస్తా. అబ్దుల్ కలాము అత్తి పడమన్నాడు, అత్తి కూతురు పోయమల్లా. ఎవడు ఊపుకుంటూ వస్తున్నాడు స్పైడర్ వేసి. అంత దూలగా ఉంది ఎందుకే, తీరుద్దాం పదూల. హే అక్కడికి ఇక్కడ మీ నాయన ఎత్తాడా? గరమున్న విడది లెజెండరీ సానియా ఒకరు, కేజీ ఒకరు, షినోబి ఒకరు. అట్లాడితే నువ్వు మా ముందరకు వచ్చి పిల్ల అట్లాడతావా? రండ్రా ఫ్యాక్టరీ పోదాం. ఫ్యాక్టరీకి ఏమవసరం లేదు, వెనకలే ఉన్నారు. ఇంకా ఆ ముక్క ముందే చెప్పాలి కదరా గాడిదే. ఎందుకురా ఊరికి పోయేవా నేలెత్తి మరి గెలుక్కుంటారు. ఎప్పుడు మాడతారో ఏందో మీరు ఇచ్చి. మావా ఎనికిరా, మావా వెనకలు ఉన్నారు. మావా కాదు పోయి తండ్రి గారు అను. తండ్రి గారు, నాకు జన్మనిచ్చిన మహాప్రభు, రండి. వచ్చినా ఎక్కినా అంతేగా. ఓయ్ మినాటో, నాకు డౌట్. ఏంటి మాస్టర్? హీరో ఏమో నరుటో అన్నావు, కిల్స్ ఏమో నువ్వు కొడుతున్నావు, ఇదేం న్యాయం? ఇదేం రియల్ యానిమీ కాదు కదా మాస్టర్, నరుటో నిలబెట్టి చేసేకి. ఎవడు ఎక్కువ కిల్స్ కొడితే వాడి హీరో అంతే. హెయ్యా పగిలిపే రక్తం చిందే తలగా నుంచి. మావాడు చాలా మంది ఉన్నారు, మన బయటికి వెళ్ళిపడమే మంచిది. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే నిప్పుల దారైనా సరే ధైర్యంగా నడవాల్సిందే మిత్రమా. పదా చూసుకుందాం, వాళ్ళు మిగులుతారో మనం మిగులుతామో. ఆల్రెడీ ఫైట్ లోనే ఉన్నారు, మీరు ఆడిపోతాం. ఇంకా నాన్నగారు నేను కింద పడిపోయాను, చచ్చిపోయాను నాన్నగారు. నువ్వు భయపడుకున్నారటు, నీ ప్రాణానికి నా ప్రాణం పణంగా పెట్టి నిన్ను కాపాడుకుంటా. నిన్ను చంపినా కొడుకు చేయని అలాగే అడ్డంగా నరికేస్తా. కత్తులు గొడవలు తెమ్మంటావు మచ్చా? బాటగా నువ్వు జిరాయవో ఎప్పుడు అట్లా మాట్లాడద్దు. రియల్ జిరాయ్ అయినా ఇదే మాట నిందు, ఎందుకంటే కత్తులు గొడవలు ఉండవు గేమ్ లో, చేతులు నరికేకి. సర్లే వాళ్ళని కొట్టు ఫస్ట్. నీకు స్టూడెంట్, నా కొడుకు నేను నేరటం చంపిన నా కొడుకుల్ని సంపుదాం, అదే పనిలో ఉన్నా కనపని కొడుకులు. నాన్నగారు నన్ను గాల్లోనే వేసేశారు. నా కొడుక నీకిత్తి కదరా పోయిపోయి నేరటో గేటరు. తిడతారా కామెంట్లలో, నా బట్ట ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. నేనేం చేయాలి, కొట్టేసినారంటే సాగుకుండా అడల్లా. ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ తెలుసా నేరటో, కోసుకుంటారు ఆయన కోసం బయట. గైస్ సారీ గైస్,
వాళ్ళు కొడితే నేనేం చేయాల క్షమించండి చచ్చిపోయింది దానికి దీనికేం తక్కువలే ముసండి మోమోనికి మచ్చ ముందరికి పోదాం రీ ఆ లోపల ఉన్నారు. నాయన నువ్వు మచ్చ అనద్దు నేనా నా మాస్టర్ వి శిష్యుడా అను. ఎట్టంటావు శిష్యుడా అని అర్థం పడతాను లేకుండా ఏంటికన్నా కొడుతూ శివయ్య అని కన్నప్ప సినిమాలో విష్ణు మంచి అంటాడు కదా అట్టే అను. రారా ఇద్దరున్నారా రాకుదాం బండకేసి. ఒక నాకు ఇంకోడు ఆకాశంలో స్కోప్ పెట్టి చూడు ఆత్మబోధ అంటుంది. వా వాటి డైలాగ్ మాస్టర్ మీరు ఓల్డ్ అయినా మీ మాట ఎంగే నువ్వు మాట్లాడద్దు నీకు డైలాగులు లేవు పరుగు చూసినావు నారేటోది నాన్నగారు నాగార్జున ఎవడు ఎవడు కూల్ కూల్ మచ్చా కూల్. నువ్వు మళ్ళా మచ్చా అంటావు మెడతో కొట్టల్లా మీ నాటో నువ్వు అవును మామ ఇటాచి బండలు తీస్తా అన్నావు కదా వీడియో కూడా పెట్టినావు ఇంకా ఏం తీయకుండా నెక్స్ట్ ఫుల్ వీడియో అదే ఇంకో 2-3 days లో పెడతా చూడు డైమండ్ అన్ని గిరిన మామకి సమర్పణం చేసి నమ్మచ్చా నెత్తి మీద గుడ్డేసుకున్నాము ఇంకో 2-3 days లో పక్కా అవుతుంది ఆ వీడియో కాకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే గంట నొక్కి పెట్టుకోండి పెడతానే మీ ఫోన్ లో దుంకుతుంది పైనుంచి దుంకినట్టు నాన్నగారు ఇంకా ఉన్నారు నాన్నగారు పైన మీరు బయటకు వెళ్ళిపోవడం మంచిది రింగులోకి మనం దిగాక భయపడేది అంది పైన నుంచి చూడ దిగుతాడని సూపర్ సూపర్ ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ శిక్షణ ఇచ్చింది ఎవరేడా ద గ్రేట్ లెజెండరీ జిరాయా సోనియన్. బాస్ బాస్ ఫస్ట్ లో మాట చెప్పింది గుర్తుందే ఏంది శిక్షణ ఇవ్వడం గొప్ప కాదు దాన్ని శ్రద్ధగా నేర్చుకోవడం గొప్ప బాబా నా బట్ట వెస్టిబుల్ కొట్టే ఈయనకుందరా ఈయనకుంది ఇంకా ఈయన మినాటో ఈగోని యాడ్ చేసినాడు రండి మాస్టారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్.